మనసంతా నువ్వే సినిమాలోంచి ఈ పాట మీ మనసంతా నిండిపోయేలా మేము ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ సాంగ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న హైదరాబాద్లో బ్లైండ్ పీపుల్ కోసం ఒక చారిటీ షో చేసామండి. ఆ చారిటీ షోలో 14 ఏళ్ళ కుర్రాడు, తనకి పుట్టుగుడ్డివాడు, తనకేం తెలియదు. తను చిన్నప్పటి నుంచి అంటే ఏం చూడలేడు, ఏం లేదు, తను వినగలడు. తను విన్న ఒక ఈ పాట తను బాధలో ఉన్నా, ఆనందంగా ఉన్నా, ఎలాంటి మూడ్లో ఉన్నా ఈ పాట కీబోర్డ్ మీద ప్లే చేసుకుంటూ పాడుతుంటాడండి. ఇది జస్ట్ ఒక 1.5 minute సాంగ్ ఇది. బట్ ఇట్ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ ఫీల్. ఎస్పెషల్ అంటే నేను మ్యూజిక్ చేశానని కాదు, శాస్త్రి గారు రాసిన లిరిక్స్గా ఇది వచ్చింది, లిరిక్స్ వల్ల అది వచ్చింది, ఆ గొప్పతనం వచ్చింది. అలాగే ఒక అబ్బాయి నాకు కలిసి, సార్ ఈ పాట వల్ల నాకు ఇంకొక లైఫ్ వచ్చింది సార్, నేను దీని గురించి చెప్పాలంటే చాలా ఒక పెద్ద కథ అవుతుంది, ఆ లైఫ్ ఏంటి అనేది. డెఫినెట్గా ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అనదర్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ అని చెప్పి తను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడండి. తన కథ ఏంటో నాకు తెలియదు, కనుక్కోవాలనుకుంటున్నాను, తను ఇంకా దొరకలేదు నాకు. దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఈస్ గివెన్ బై దిస్ సాంగ్ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టు సేవ్ somebody's life, to give pleasure to somebody, and also hope I'll give this same feeling to you all. నీ స్నేహం ఇక రాదు అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. నీ స్నేహం రాదు అని కరిగే కలగా అయినా మనసంతా మీరే, మా మనసంతా మీరే, మనసంతా మీరే, మా మనసంతా మీరే. మా మనసంతా మీరేనండి. థ్యాంక్ యూ.